యేసు సిలువ మీద పలికిన మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుండట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. యేసు ఇక్కడ చూసినట్లయితే యేసు శిలువ మీద అపార వేదనలో ఉన్నప్పటికీ తన తల్లిని మరవలేదు. ఆయన మరణించబోతున్న సమయంలో కూడా తన తల్లికి భద్రత, ఆదరణ అవసరమని తెలుసుకొని తన ప్రియ శిష్యుడు యోహానుకు ఆమెను అప్పగించాడు. ఇదే నిజమైన ప్రేమ. కష్టకాలంలో కూడా మనం ఇతరులను జ్ఞాపకం చేసుకోవడం, ఇది యేసు నుంచి వచ్చిన నిజమైన ప్రేమ. ఈ వాక్యంలో మనం ఇక్కడ 3 ప్రాముఖ్యమైన విషయాలు చూడొచ్చు. ఒకటి ప్రేమ, రెండోది బాధ్యత, మూడోది బంధత్వం. ప్రేమ అనేది కేవలం మాటల్లోనే కాదు, మన చేతల్లోని చర్యల్లో చూపించాలి. మన కుటుంబ బాధ్యత మనం తీసుకోవాలి. యేసు తన తల్లిని తన చివరి శ్వాసలో కూడా మర్చిపోలేదు. మనం కూడా మన కుటుంబం పట్ల ప్రేమతో, బాధ్యతతో ఉండాలి. అలాగే మన జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా మన ఇతరుల కోసం ఆలోచించాలి. అది నిజమైన యేసుని ప్రేమ. ఇక్కడ యోహాను చేత తన తల్లిని చూసేలా చేయడం ద్వారా యేసు కుటుంబ బంధాలకు గౌరవం ఇచ్చాడు. యేసు తన ప్రియ శిష్యుడైన యోహాను పట్ల ఉన్న విశ్వాసాన్ని కూడా ఇక్కడ చూపిస్తుంది. ఈ వాక్యంలో మనం చూడొచ్చు. ఆయన తన తల్లిని చూసుకునే బాధ్యతను యోహానుకు అప్పగించాడు. ఇది యోహాను విశ్వసనీయతను తెలియజేస్తుంది. అలాగే మనం కూడా దేవునికి విధేయులై విశ్వాసంతో ఉన్నట్లయితే ఆయన మన మీద బాధ్యత పెడతాడు. ఈ వాక్యం ద్వారా క్రైస్తవుల కుటుంబంలో జీవించాలి. దేవుని ప్రేమలో మనమంతా సోదరి మనం బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యేసు చేసిన ప్రతి చర్య అది దేవుని లేఖనాన్ని నెరవేర్చేందుకే. దేవుడు మనపై నమ్మకం ఉంచితే మనం ఆ బాధ్యతను శ్రద్ధగా తీసుకోవాలి. దేవుడి వాక్యం దీవించింది.